హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. ఇది శుక్రవారం వ్లాగ్ అండి. లేవడమే ఊడ్చేసాను. తర్వాత బయట ఊడ్చేసి బయట కడిగేసాము. శుక్రవారం కడుగుతాము. సోమవారం ఇంకా శుక్రవారం పూజ చేస్తానండి ఎక్కువ నేను. సో తర్వాత మాపేసాను. మాపేసి బాత్రూమ్ ఇంకా వాష్ బేసిన్ ఉంటుంది కదా, అది ఇంకా బయట కాలు కడుక్కునేది ఉంటుంది, అదంతా ఈ రఫ్ అనే లిక్విడ్ తోటి క్లీన్ చేస్తానండి నేను. ఎక్కువ దీనికి చీపురు ఏమి యూజ్ చేయను, వైపర్ తోటి క్లీన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి క్లీన్ అయిపోయింది. తర్వాత స్నానం చేసుకుని దీపం పెట్టేసి టిఫిన్కి వచ్చేసి ఈరోజు పాస్తా చేస్తున్నాను. ఫస్ట్ క్యారెట్ ఇంకా బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. యాపిల్ లేదు కాబట్టి ఏబీసీ జ్యూస్ ఇది యాక్చువల్లీ. సో యాపిల్ లేదు కాబట్టి ఇట్లా చేశాను. తర్వాత ఇక్కడ పాస్తా చేస్తున్నాను కదా, కొంచెం వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద. వాటర్ వేడైన తర్వాత అందులోకి పాస్తా వేయాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు, ఇది బాగా ఉడికినాక అంటే ముక్కలు చూడాలి మనం, పాస్తా మెత్తగా అయిందా లేదా అనేది పీస్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఉడికిపోయింది. దీన్ని జల్లి గిన్నెలో వేసి నీళ్ళు జానించుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం కడాయిలో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను ఒకసారి. తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ టమాటో ఇంకా క్యారెట్ వేస్తున్నాను. కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేస్తున్నానండి. ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో కొంచెం సోయా సాసు, కొంచెం వెనిగరు, కొంచెం టమాటో సాస్ వేసాను. ఇదంతా కొంచెం వేడైన తర్వాత ఇక్కడ పాస్తా వేస్తున్నాను. ఇంకా చూడండి బాగా కలుపుకోవాలి దీన్ని. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకు బాగా ఇష్టమైన టిఫిన్ అని చెప్పొచ్చు. ఈరోజు బాక్స్ కూడా ఇదే కడుతున్నాను. పొద్దున ఇంత పని అయ్యేసరికి లేట్ అయింది నాకు. బాక్స్కి 8:30 కట్టా బాక్స్ ప్రిపేర్ చేయడం అయిపోవాలని వెళ్ళిపోతారు. పుచ్చకాయ ఉండే ఇక్కడ వాటర్ మెలన్ కట్ చేసేసాను. తర్వాత కొన్ని మ్యాంగో పీసెస్ దాని మీద కొంచెం సాల్ట్ చల్లేసి ఇచ్చాను. సో ఇది బాక్స్కి ఈరోజు. సో ఈరోజు లంచ్కి వచ్చేసి బీట్రూట్ ఫ్రై ఇంకా చపాతీ చేస్తున్నాను, చపాతీ రైస్. ఇక్కడ చూడండి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రై కదా. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ దంచేసాను. దీనికి ఆనియన్ ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ బీట్రూట్ కట్ చేసేసాం కదా, దాన్ని వేసాను. తర్వాత కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసాను. కొంచెం కూర అంటే ఇది అంత మెత్తగా ఏం కాదు. సో ఇక్కడ చూడండి ఇది కొంచెం ఆయిల్లో మగ్గుతుంది. మగ్గిన తర్వాత దీనికి రుచికి సరిపడా కారం వేసుకోవడం. తర్వాత దీన్ని మగ్గనియాలి మూత పెట్టేసి. ఇక్కడ చపాతీ కోసం పిండి కలుపుతున్నానండి నేను. ఫార్చ్యూన్ కానీ ఆశీర్వాద్ కానీ నేను పిండి వాడేది. నాకు బాగా రిస్కీగా ఉండే పని అంటే ఈ పిండి కలపడం. ఇంతకన్నా మించిన పెద్ద రిస్కీ పని నాకు ఇంకోటి ఏది అనిపించదు. చూడండి ఇక్కడ కారం వేసాను. వేసి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చాను దీన్ని. చపాతీ కొంచెం కింద క్లాత్ వేసుకుంటే గ్యాస్ బండ నిండా అవ్వకుండా ఉంటుంది. సో ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఏంటంటే చపాతీ కొంచెం ఉబ్బుతుంది బాగా. మా మమ్మీ చేస్తారు, అంటే ఇట్లా చేస్తారు, మా మమ్మీ స్టైల్ అనమాట ఇది. సో సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటుందంటే చపాతీ బాగా ఎర్రగా కాలుతుంది. అట్లా కాలినప్పుడు చూడండి, ఎర్ర కాలిన టేస్ట్ చాలా బాగుంటుంది. మా వారు వచ్చినాక ఆయన దానికి సపరేట్గా చేసి ఇస్తాను. అప్పటికప్పుడు పిండి కలిపే పెడతాను కదా. సో వేడిగా ఈవినింగ్ టైంలో అట్లా చేసి పెడతాను. ఇంకా ఆయన రాగానే తినేస్తారు. ఇక్కడ నేను మా మమ్మీ చపాతీ అంటే ఈ సీజన్ వచ్చినప్పుడు, మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు వచ్చేసి మామిడికాయ రసము ఇంకా చపాతీ తింటాము మేము. మమ్మీ బాగా చేస్తుంది. నాకు ఇంకా అంత బాగా రాదు మామిడికాయ రసం, కానీ ఓకే బాగా వచ్చింది. సో ఇది తినేసాను. అన్నం పెట్టుకున్నాను కానీ అన్నం తినలేకపోయినా. సో నేను చపాతీ ఇంకా మామిడికాయ రసం బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాను. మా వారికి అంతా మామిడికాయ రసం చపాతీ ఇష్టం ఉండదు కాబట్టి ఆయనకి బీట్రూట్ ఫ్రై చేశాను. పాప ఫస్ట్ వచ్చేసి వద్దు వద్దన్నది మామిడికాయ రసం చపాతీ. తర్వాత తింటుంటే తను కూడా తింటుంది బాగా. పిల్లలకి ఆల్మోస్ట్ అన్నీ తినిపియాలండి, వాళ్ళు కూడా టేస్ట్ చూడాలి. నచ్చకపోతే ఉండొచ్చు కానీ ఏదైనా కూరగాయలు కానీ ఏదైనా తినిపియాలి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.